హాయ్ అండి, ఫ్రంట్ పార్ట్కి సేప్ పట్టీని ఎలా జాయిన్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఈ సేప్ పట్టీ జాయిన్ చేసేటప్పుడు ఈ సేప్ పట్టీని బుక్సులు కాసా పట్టీ ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ సేప్ పట్టీ అనేది కొంచెం అవతలకే ఉండేలాగా మనం పెట్టేసుకోవాలన్నమాట. ఒక పావు ఇంచు అవతలకు ఉండేలాగా పెట్టేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ సమోసా కింద ఫోల్డ్ చేసుకొని అవతలకి పెట్టేసుకోవాలండి. ఆ మెయిన్ డాట్ మీద స్టిచ్ అనేది పడకూడదు అనమాట. స్టిచ్ అనేది పడకుండా ఇలా వేసుకుంటూ రావాలి. మెయిన్ డాట్ మీద ఎందుకు పడకూడదు అంటే, మెయిన్ డాట్ మీద స్టిచ్ అనేది పడితే అది మనకి లెగవదనమాట, అణిగిపోతుంది. అలా అణిగిపోయినప్పుడు మనకి షేప్ అనేది నీట్గా ఉండదండి. అందుకని చెప్పి అలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు తిప్పేసుకొని పైనుండి ఒక స్టిచ్ అనేది రానివ్వండి. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెయిన్ డాట్ బాగా కూర్చుంటుంది. చూసారు ఎంత నీట్గా కూర్చుందో. ఇలా కూర్చోవాలన్నమాట మెయిన్ డాట్ అనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.